శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అనేక రకాలమైన విఘ్నాలను అధిరోహించి మన భగవద్గీత పఠన కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం మొదటి 3 అధ్యాయాలు దిగ్విజయంగా నిరాకంఠంగా మనం చదువుకోవడం, దాని తాత్పర్యం అది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం 4వ అధ్యాయం దివ్య జ్ఞానం అనే అధ్యాయంలో మొదటి 30 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే శ్లోకం 31 నుంచి 36. ఈ 6 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం మనం తెలుగులోని ఇంగ్లీష్లోని తెలుసుకుందాం. మొదటగా 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృత భుజో యాంత్రి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. దీని యొక్క అర్థం మనం నిశితంగా పరిశీలిస్తే దీన్ని అర్థాన్ని ఈ విధంగా మనం చదువుకోవచ్చు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమును గాని ఈ జీవితమును గాని ఆనందముగా జీవింపలేరు. అలాగైనచో ఇక తర్వాత జన్మను గూర్చి చెప్పేందుకు ఏముండెను అని మనకి ఈ విధంగా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. In this video, we are discussing about verse from 31 to 36 in the chapter 4, Divya Jnanam. In these verses, Lord Krishna highlights the supreme power of the spiritual knowledge. He explains that while there are many types of sacrifices, the acquisition of wisdom is the most potent, acting as a boat that can carry even the greatest sinner across the ocean of material miseries. With that context, the 31 verse is depicting, "Oh, best of my Kuru dynasty, without sacrifice one cannot live happily on this planet or in this life. What then of the next? Those who partake of nectar of the remnants of sacrifice advance toward the supreme eternal atmosphere." This is the main lines of the 31 of the chapter 4 Divya Jnanam from the Bhagavad Gita implies. తదుపరి మనం 32వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజ్ఞాన్ విద్ధి తాన్సారన్వేనేవం జ్ఞాత్వా విమక్ష్యోససి. ఈ 32వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఇప్పుడు చదువుకునేటప్పుడు ఈ వాక్యాలు మనం పరిగణలో తీసుకుంటే, వివిధ రకాలైన యజ్ఞములన్నీ వేదములచే ఆమోదించబడినవని మరియు అవన్నీ వివిధ రకముల కర్మల నుండి ఉత్పన్నమైనవని, నీవు వాటిని యథార్థ రూపమును ఎరుగుట ద్వారా ముక్తి పొందగలవని ఈ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి వివరిస్తూనే ఉన్నాడు. పైన చర్చించిన వివిధ రకముల కర్తలను అనుగుణంగా వివిధ రకాలైన యజ్ఞములు వైదిక గ్రంథంలో పేర్కొనబడినవి. For 32 verse from the chapter 4,
Divya Jnanam from Bhagavad Gita reading, which implies that all these different types of sacrifices are approved by the Vedas, and all of them are born of different types of work. Knowing them as such, you will become liberated. This is about the 32nd verse of the chapter 4 from the Bhagavad Gita దివ్య జ్ఞానం. ఇప్పుడు మనం తదుపరి 33వ శ్లోకం దాని అర్థం మనం తెలుసుకుందాం. శ్రేయాంద్రవ్యమాద్యాద్యజ్ఞానయజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ 33వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, మనం తెలుసుకోవలసిన విషయం, ఓ పరంతప, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటెను మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీ అంత్యమున దివ్య జ్ఞానంలోనే పరిసమాప్తి చెందును అని మనం 33వ శ్లోకం యొక్క విషయం మనం తెలుసుకొనవచ్చును. అదేవిధంగా verse 33 from the chapter 4 Divya Jnanam of Bhagavad Gita implies, oh, chastise of enemy, the sacrifice performed in the knowledge is better than the mere sacrifice of material possessions. After all, O son of Pritha, all sacrifice of work culminate in the transcendental knowledge. This is a meaning we can consider from the verse 33 of the chapter 4 Divya Jnanam from Bhagavad Gita. 34వ శ్లోకం మనం నిశితంగా చదువుకొని దాని అర్థం, నిగూఢార్థం మనం తెలుసుకుంటే, ముందుగా శ్లోకం తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ 34వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆధ్యాత్మికాచారుణ్ణి సమీపించి సత్యం నెరుగుటకు ప్రయత్నింపుము, మరియు వినయపూర్వకముగా ప్రశ్నించి వారికి సేవ చేయము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారొకట చేత నీకు జ్ఞానమును ఉపదేశింతురు అని మనకి ఈ శ్లోకంలోని ముఖ్య ఉద్దేశం మనకి బోధపడుతుంది. దీంతోపాటు మనం ఇంగ్లీష్ అర్థం. Verse 34 says about, just try to learn the truth by approaching a spiritual master. Inquire from him or her and submissively and render service unto him. To the self-realized souls can impart knowledge unto you because they have seen the truth. This is the implicit meaning of the verse 34 of the chapter 4 దివ్య జ్ఞానం. తర్వాత మనం 35వ శ్లోకం పఠిద్దాం. యజ్ఞాత్వాన పునరో మోహమేవం యస్యసి పాండవాం ఏన భూత్యా శేషేన ద్రక్ష్య స్యాత్మన్మోధోయమయీ. ఈ 35వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా పరిశీలిస్తే, 35వ శ్లోకం
ఏం చెప్తుందంటే, ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పెంపొందించుటనప్పుడు నీవు తిరిగి ఇట్టి మోహమునకు గురికావు. ఎందుకనగా అట్టి జ్ఞానముచే నీవు జీవులందరికిని పరమాత్ముని అంశాలుగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలుగుదువు అని మనం 35వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకొనవచ్చును. దీంతో 35 శ్లోకం ఇంగ్లీష్ మీనింగ్. The verse 36 of the chapter 4 Divya Jnanam says about having obtained real knowledge from self-realized soul. You will never again fall into such confusion, for by this knowledge you will see that all living beings are but part of the Supreme, or in other words, that they are mine. This is what verse 35 is implies, and we need to understand that the 35's meaning. ఓకే, ఈరోజు ఈ వీడియోలో చివరగా మనం చదువుకోబోతున్న 36వ శ్లోకం దాని అర్థము. మొదటగా శ్లోకం. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतं सर्वं ज्ञानप्लवेनैव వృజినం సంతరిష్యసి. ఈ 36వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుకున్నప్పుడు, ఒకవేళ నీవు పాపాత్మలందరిలోకి పరమ పాపిగా భావింపబడిన దివ్య జ్ఞానమనే నౌకలో స్థితుడవైన చో దుఃఖసాగరమును దాటగలుగుదు అని మనం ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. The meaning of the verse 36 of the chapter 4 Divya Jnanam from Bhagavad Gita says, even if you are considered to be the most sinful of all sinners, when you are situated in the boat of transcendental knowledge, you will be able to cross over the ocean of miseries. Key takeaways of this particular chapter 4 Divya Jnanam between the verses 31 to 36, main takeaways are knowledge over possessions, jnana yajna, and sacrifice of seeing knowledge, and students code like humility, prana patena, critical inquiry, prashnena, and application of service, sevaya. These are the mostly we are understanding from the verse 34. Metaphor of the boat, weight and the sin. Mostly a person carries boat of a spiritual knowledge is buoyant enough to carry them to other side. These are the key takeaways from this particular video for the Divya Jnanam between 31 and 36 verses. ఇంతటితో ఈ వీడియోని మనం 36 శ్లోకంతో ముగించి మరి తిరిగి మిగిలిన శ్లోకాలు వచ్చే వీడియోలో మనం పఠిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళామి తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
Shanti Shanti Shanti. Swasti.